ఈ వెహికల్ కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? వెరీ గుడ్ అని చెప్తానండి, ఒకే మాట. ఇక్కడ బాక్సీ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్టయితే 250 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వెళ్తుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ వెహికల్ ఓనర్ ఉన్నాడు, అన్నడికి తెలుసుకుందాం. రియల్గా మార్కెట్లో మీకు ఈ వెహికల్ ఎంత వెళ్తుందన్న? మాకు 210 అలా వస్తుంది. 210 వస్తుంది. 0 నుంచి 80% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 0 నుంచి 100% ఒక గంట 10 నిమిషాలు పడుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసినట్టయితే 0 నుండి 100% ఎక్కడానికి అయితే గంట 10 నిమిషాలు పడుతుంది. పర్ మంత్కి ఈ వెహికల్ వల్ల ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది? ఇది 2500 3000 లోపు వస్తుంది సార్. అదే ఒకవేళ మీ దగ్గర సిఎన్జీ వెహికల్ ఉంటే సిఎన్జీ వెహికల్ ఎంత సిఎన్జీ కొట్టియాలి రోజుకి? ఒక రోజుకి 600 అయ్యేది. ఈ వెహికల్ తోని ఇది మా ఇంటి దగ్గర అయితే రోజుకి 100 రూపాయలు లోపే అవుతుంది. ఈ యాప్లో మీరు వ్యాలెట్లో రీఛార్జ్ చేసుకుంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవాలి. అవును సార్. ఛార్జింగ్ ఎంత ఎక్కుతుంది అనేది ఫోన్లో తెలుసుకుంటే 37 నిమిషాలు అండి. 37 నిమిషాలు. మీరు పెట్టినప్పుడు ఎంత ఉండే? 31 ఉందండి. పెట్టినప్పుడు 31 ఉండే, ఇప్పుడు 72 ఉంది. ఇస్తున్నారు కదా, అన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళైతే 250 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చారు. రియల్ వరల్డ్ రేంజ్ కూడా కంపెనీ వాళ్ళు చెప్పేది 220 నుంచి 30 వెళ్తుందని చెప్తున్నారు. రియల్ వరల్డ్ రేంజ్ కూడా 220 నుంచి 30 వెళ్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జింగ్ చేసుకున్నట్టయితే గంట సమయంలోపే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. రోజుకు కేవలం 80 రూపాయల నుంచి 100 రూపాయల ఖర్చులోపే వీళ్ళైతే ఆటోనైతే నడిపిస్తున్నారు. అదే సిఎన్జీ ఆటో ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాలంటే తక్కువ 600 రూపీస్ వరకు అయితే ఖర్చు అవుతుంది. అంటే మనం దాదాపు నెలకు 15,000 వరకు అయితే కేవలం ఫ్యూయల్ ఖర్చులోనే సేవ్ చేసుకోవచ్చు.